హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ జరుగుతుంది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలుగా తింటలేదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 4 వచ్చేసి పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. రెండు టీంలు కూడా గత సీజన్లో ప్లేఆఫ్స్కి అయితే చేరుకున్నాయి. రెండు టీంలు కూడా చాలా బెటర్గా రాణించినాయి గత సీజన్లో. అన్ఫార్చునేట్లీ గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి వెళ్ళలేకపోయింది, బట్ పంజాబ్ కింగ్స్ ఫైనల్కి వెళ్ళింది. సో రెండు టీంలు కూడా ఈ సీజన్ కూడా చాలా బెటర్గా కనబడుతున్నాయి. మరి ఎవరు విన్నింగ్ నోట్తో స్టార్ట్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్, మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఈ ఐపీఎల్లోనే మీ యొక్క ఫేవరెట్ టీం ఏది అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది మరి మనోళ్ళు ఏ టీంకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అనేది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ముల్లన్పూర్లో జరగబోతుంది, కొత్త స్టేడియం. ఇక్కడ జస్ట్ 11 మ్యాచ్లు మాత్రం జరిగినాయి. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 6 సార్లు గెలిచిళ్ళు, సెకండ్ బ్యాటింగ్ వేసి 5 సార్లు అయితే గెలిచిళ్ళు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 169 అవుతుంది. మరి టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ వేస్తాడా, సెకండ్ బ్యాటింగ్ వేస్తాడా? స్టార్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ వేసినాం కాదు, సెకండ్ బ్యాటింగ్ వేసినాం కాదు. బట్ ప్రస్తుతం జరిగిన 3 మ్యాచ్లో కూడా చేజింగ్ టీమే గెలిచింది. సో కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేజింగ్ చేయడానికే చూస్తాడు. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 6 మ్యాచ్లో 3 మ్యాచ్లు అయితే గెలిచారు. ఇక టీమ్ సెషన్కి వస్తే ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ టీంని చూసుకుంటే ఒకసారి పంజాబ్ కింగ్స్ గత సీజన్లో ఫైనల్ దాకా వెళ్ళింది. బట్ ఆ ఫైనల్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే వేసిళ్ళు. ఈ సీజన్లో కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. వాళ్ళ కోర్ టీంనే వీళ్ళైతే రిటర్న్ అయితే చేసుకున్నారు. ఇక వీళ్ళ ఓపెనర్స్ వచ్చేసి ప్రియాంశు ఆర్య అండ్ ప్రభు సిమ్రన్ సింగ్. గత సీజన్లో వీళ్ళిద్దరూ ఎటువంటి స్టార్ట్ ఇచ్చాలో మనం చూసినాం. ప్రియాంశు ఆర్య 17 మ్యాచ్ల్లో 475 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 179 స్ట్రైక్ రేట్తోని, 100 బెస్ట్ వర్సెస్ సిఎస్కే. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ సీజన్లో చాలా బెటర్ అనిపించిండు. మరి సెకండ్ సీజన్లో ఏ విధంగా కంటిన్యూ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు ప్రభు సిమ్రన్ సింగ్ చాలా కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. గత సీజన్లో అయితే చాలా కన్సిస్టెంట్గా రాణించిండు. అంతకుముందు సీజన్స్లో ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ డిసప్పాయింట్ చేసిండు. బట్ గత సీజన్లో కన్సిస్టెంట్గా ఆడి 549 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 160 స్ట్రైక్ రేట్తోని. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా గత సీజన్లో 600కు పైగా రన్స్ అయితే స్కోర్ చేసిండు, 50 యావరేజ్, 175 స్ట్రైక్ రేటు, 97 హైయెస్ట్ స్కోరు, 6 50s అయితే స్కోర్ చేసిండు, 39 సిక్సెస్ స్కోర్ చేసిండు, 43 ఫోర్స్ అయితే స్కోర్ చేసిండు. చాలా బెటర్ అనిచ్చిండు. ఇక తర్వాత వీళ్ళకి చాలా బ్యాటింగ్ అవుతుంది. అక్కడ మిచెల్ ఓవెన్ ఉన్నాడు, అతను నెంబర్ 3 ఆడే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 4లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు. తర్వాత నెహల్ వాదేర్ ఉన్నాడు, మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు. మార్కస్ స్టోయినిస్ కూడా గత సీజన్లో చాలా బెటర్ రాణించిండు. ఇక శశాంక్ సింగ్ ఫినిషర్గా అక్కడ కనబడుతున్నాడు. గత సీజన్లో కూడా చాలా క్రూషల్ రోల్ అయితే ప్లే చేసిండు అక్కడ శశాంక్ సింగ్. ఇక తర్వాత వీళ్ళకి మార్కో ఎన్సన్ రాక బ్యాటింగ్ అవుతుంది. హర్ప్రీత్ బ్రార్ కూడా బ్యాటింగ్ అయితే చేస్తాడు. సో చాలా డీప్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. అండ్ బౌలింగ్లో కూడా హర్షదీప్ సింగ్ గత సీజన్లో చూసుకుంటే చాలా బెటర్ బౌలింగ్ వేసిండు. 21 వికెట్లే తీసుకున్నాడు 17 మ్యాచెస్లో, 24 యావరేజ్, 8.8 ఎకానమీ, 16 స్ట్రైక్ రేటు. అంటే ప్రతి 16 బాల్స్కి ఒకసారి వికెటే తీసిండు. ఇక చాహల్ కూడా గత సీజన్లో 16 వికెట్లే తీసుకున్నాడు. మార్కో ఎన్సన్ కూడా 16 వికెట్లే తీసుకున్నాడు. ఈ ముగ్గురు గిట్ట మళ్ళీ క్లిక్ అయితే మాత్రం చాలా డెడ్లీ అయితే ఉంటుంది వీళ్ళ బౌలింగ్ అటాక్ అనేది. ఇంకా వీళ్ళకి బౌలింగ్లో చూసుకుంటే బెన్ డెవరిచెస్ ఉన్నాడు, జావేర్ బార్లెట్ ఉన్నాడు, అక్కడ చూసుకుంటే ఎస్ థాకూర్ ఉన్నాడు, వైశాఖ్ విజయ్ ఉన్నాడు, అక్కడ మార్కో స్టోయినిస్ కూడా బౌలింగే తీస్తాడు, హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ అటాక్ కూడా చాలా బెటర్గా కనబడుతుంది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ అక్కడ మనం చూసుకుంటే ప్రియాంశు ఆర్య అండ్ ప్రభు సిమ్రన్ సింగ్ ఓపెనింగ్లో బర్లకు దిగుతారు. 3లో కూపర్ కౌనిలియారు, మిచెల్ ఓవెన్, 4లో శ్రేయస్ అయ్యర్, 5లో నెహల్ వాదేరా, 6లో శశాంక్ సింగ్, 7లో మార్కో స్టోయినిస్, 8లో మార్కో యాన్సన్, 9లో హర్ప్రీత్ బ్రార్ బ్యాటింగ్ ఉంది, 10లో బెన్ డెవరిచెస్ కూడా బ్యాటింగ్ అయితే చేస్తాడు, 11లో హర్షదీప్ సింగ్,
ఇంపాక్ట్ ప్లేయర్గా యుజ్వేంద్ర చాహల్. సో ఓవరాల్గా చూసుకుంటే ప్లేయింగ్లో వచ్చేసి చాలా అంతలా డెడ్లీగా కనబడుతుంది. బ్యాటింగ్లో చాలా అంతలా డీప్ బ్యాటింగ్ ఉంది. బౌలింగ్లో కూడా వీళ్ళకి టూ మెనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇక మరేపు గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ కూడా గత సీజన్లో చాలా అంతలా బెటర్ రాణించింది. లాస్ట్లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా ఇనిషియల్లో చూసుకుంటే చాలా అంతలా బెటర్ రాణించారు. మెయిన్గా చూసుకుంటే బ్యాటింగ్లో వాళ్ళ టాప్ 3 చాలా అంతలా ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేస్తూనే వచ్చినారు. శుభ్మన్ గిల్ గత సీజన్లో చూసుకుంటే 650 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 15 మ్యాచెస్లో 50 యావరేజ్, 155 స్ట్రైక్ రేట్తో అక్కడ 6 50s అయితే స్కోర్ చేసిండు. 93 హైయెస్ట్ స్కోరు. చాలా కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేస్తూనే వచ్చిండు గత సీజన్లో. మరి ఈ సీజన్ ఇంకా కసి మీద అయితే ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే T20 వరల్డ్ కప్ స్కోర్లో లేడు కాబట్టి ఖచ్చితంగా కసి మీద అవుతుంటాడు కాబట్టి మరి ఏ విధంగా రాస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ అయితే గెలుచుకున్నాడు గత సీజన్లో. ఏకంగా 759 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 15 మ్యాచ్ల్లో 54 యావరేజ్ ఉంది, 156 స్ట్రైక్ రేట్ ఉంది, 188 బెస్ట్ స్కోరు. సో ఈ సీజన్లో కూడా అదే కంటిన్యూ చేద్దామని అయితే చూస్తాడు. ఇక మరోవైపు నెంబర్ 3 వచ్చిండు జోస్ బట్లర్. గత సీజన్లో 14 మ్యాచ్లో 538 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 59 యావరేజ్, 163 స్ట్రైక్ రేట్తో 97 హైయెస్ట్ స్కోరు. ఢిల్లీ క్యాపిటల్స్ పైన వేసిండు. సో ముగ్గురు కూడా గత సీజన్లో కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేసిండు. బట్ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే తర్వాత పెద్ద అయితే బ్యాటింగ్ అయితే కనబడతలేదు. లాస్ట్లో రాహుల్ తేవాటియా కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిండు గత సీజన్లో. ఇక టాప్ 3 వీళ్ళకి చాలా బెటర్ రానిచ్చింది. బట్ వీళ్ళు గిట్ట కొలాప్స్ అయితే మరి తర్వాత ఎవరు బ్యాటింగ్ చేస్తారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. నెంబర్ 4లో మరి అక్కడ వాషింగ్టన్ సుందర్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ సీజన్లో. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఒకవేళ నెంబర్ 4లో గ్లెన్ ఫిలిప్స్ని ఆడిస్తే జేసన్ హోల్డర్ ఆరు కగిసో రబ్బడా ఇద్దరిట్లలో ఒకరిని డ్రాప్ చేసి గ్లెన్ ఫిలిప్స్ని ఆడించే ఛాన్స్ కూడా కనబడుతుంది. ఆ ఆప్షన్ కూడా కనబడుతుంది. ఇక తర్వాత వీళ్ళకి షారూఖ్ ఖాన్ ఉన్నాడు, రాహుల్ తివాటియా ఉన్నాడు. వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే చాలా అంతలో మంచి వీళ్ళకి ఆప్షన్స్ అయితే కనబడుతుంది. ఫాస్ట్ బౌలింగ్లో చూసుకుంటే మహమ్మద్ సిరాజు, ప్రసిద్ధి కృష్ణ గత సీజన్లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ గత సీజన్లో 15 మ్యాచ్లో 16 వికెట్లు తీసుకున్నాడు. 4/17 బెస్ట్, 9.25 ఎకానమీ. ఇక మరోవైపు ప్రసిద్ధి కృష్ణ 15 మ్యాచ్లో 25 వికెట్లు తీసుకున్నాడు. 8.27 ఎకానమీ, 14 స్ట్రైక్ రేట్. అంటే ఎవరీ 14 బాల్స్కి ఒక వికెట్ తీసిండు. 19 యావరేజ్ అవుతుంది. ఇక మరోవైపు రషీద్ ఖాన్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు గత సీజన్లో. 15 మ్యాచ్లో 9 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. రన్స్ కూడా చాలా అంతలో లీక్ వేసినని చెప్పుకోవచ్చు. 9.35 అండ్ 57 యావరేజ్ అవుతుంది అతనికి. సో చాలా అంత డిసప్పాయింట్ చేసిండు. ఇక ఫైనల్ వీళ్ళ యొక్క ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో జోస్ బట్లర్, 4లో వాషింగ్టన్ సుందర్, 5లో షారూఖ్ ఖాన్, 6లో జేసన్ హోల్డర్, 7లో రాహుల్ తివాటియా, 8లో రషీద్ ఖాన్, 9లో సాయి సుదర్శన్, 10లో కగిసో రబ్బడా, 11లో మహమ్మద్ సిరాజ్, ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధి కృష్ణ. సో ఓవరాల్గా చూసుకుంటే జీటీ కాంబినేషన్ కూడా చాలా అంతగా బెటర్ కనబడుతుంది. బౌలింగ్లో కూడా వీళ్ళకి టూ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, కగిసో రబ్బడా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, జేసన్ హోల్డర్, వాషింగ్టన్ సుందర్, చాలా అంతగా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ బ్యాటింగ్లో కూడా మరి టాప్ 3 అయితే హెవీ కనబడుతుంది. మరి తర్వాత ఏ విధంగా రాస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లోని బౌలింగ్లోని చాలా అంతగా బెటర్ కనబడుతుంది. దట్టు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఎక్కువ ఉంది గెలవడానికి. గాయస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్